కేశినేని నాని తెలుగుదేశం పార్టీలో ఒక పవర్ఫుల్ లీడర్. విజయవాడలో ఆయనకు మంచి పట్టు ఉంది, చాలామంది అభిమానులు, ఆయనకు బ్రాండ్ కూడా ఉంది. అలాంటి కేశినేని నాని టీడీపీకి దూరంగా అడుగులు వేశాడు. దీనికి సంబంధించి ఆయన పార్టీలో ఉండడు, ఆయన వైసీపీ నుంచి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు. ఇక టీడీపీ కూడా నానికి చెక్ పెట్టింది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ని తెరపైకి తీసుకొస్తుంది. ఈసారి లగడపాటికే టీడీపీ టికెట్ అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేశినేని నాని టీడీపీకి దూరంగా అడుగులు వేశాడు. ఇక తన కూతురు కూడా రాజీనామా చేస్తుంది ఈ రోజు అని తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. 10:30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తుంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుందని చెప్పేసి కేశినేని పెట్టినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది. కేశినేని నాని ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ కేశినేని నాని కూడా తనకు తన స్ట్రాటజీ ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ముఖ్యంగా విజయవాడలో తనకు పట్టు ఉందని చెప్పేసి ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి కేశినేని నాని పోటీ చేస్తే టీడీపీ నుంచి లగడపాటి రాజగోపాల్ని రంగంలోకి దింపుతారు. ఒకవేళ లగడపాటి రాజగోపాల్కి అపోజిట్గా కేశినేని నాని ఉంటే గెలిచేది మాత్రం లగడపాటి రాజగోపాల్ అని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు.